శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనంలో జ్ఞాపకం చేసిన ఒక మాటని ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవడునూ తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. గమనించినట్లయితే ఈ వచనంలో 2 తలంపులు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఎవడునూ తన కొరకే కాదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఇప్పటికీ మన జీవితంలో మనం అనుకునేది ఏంటంటే, నా కొరకు నేను బ్రతకాలి అనుకుంటూ ఉంటాం. ఇంకెవ్వరి సంగతి నాకు అనవసరం, మరొకరి సంగతి నాకు పట్టదు, నాకు అక్కర్లేదు, నా జీవితం నేను జీవించాలి, నా కొరకు నేను బ్రతకాలి, నా జీవితాన్ని నేను అనుభవించేసి ముగించాలని చెప్పేసి జీవించేయాలని చెప్పేసి చాలామంది ఇలాంటి మాటలు నిత్య జీవితంలో వినిపిస్తూ ఉంటారు, కనబడుతుంటారు. అలాంటి మనుషులు నా కొరకే నేను బ్రతుకుతున్నాను, నా కొరకే నేను తింటున్నాను, నా కొరకే నేను జీవిస్తున్నాను, నా సుఖం, నా సంతోషం, నా బ్రతుకు, నా కష్టం నేనే అనుభవించాలి అని చెప్పేసి ఇలాంటి తత్వం కలిగినటువంటి వారు సమాజంలో కనిపిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే, దైవ కుమారుడు మానవ కుమారుడుగా భూమి మీదకి రావటానికి దైవం ఇలా అనుకుంటే, దేవుడు ఇలా అనుకునుంటే ఈ రోజున మన మనుగడ ఎలా ఉండిద్దో ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుస్వామి మన ప్రభు అలా తలంచి ఉంటే, వీరేమైపోతే నాకెందుకు అని అనుకుంటే సిలువలో పలికినటువంటి మాటలకి అర్థం లేనటువంటిదే. ఆయన సిలువలో పలికినటువంటి మాటల్లో మనం గ్రహిస్తాం 7 మాటల్లో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అనేటువంటిది ప్రభు పలికినటువంటి మాట. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఇంతకాలం మనం మరొకరి గురించి, మరొకరు కంటే మన ఇంట్లో వారి గురించి కావచ్చు, మనతో సహవాసం చేసేటువంటి మన యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, అయినవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని గురించినటువంటిది మన జీవితంలో తలంచామా? మన జీవితంలో వారి గురించినటువంటి ఆలోచన మనకి ఉన్నదా? ఓ చిన్న స్వప్రక్ష. పౌలు అంటాడు, నీ కొరకే నువ్వు కాదు, నీవు ఇతరుల గురించి కూడా నువ్వు ఆలోచించాలి అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టి పౌలు మరి ఆనాటి కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేశాడు. ఇతరులకి నీవు మేలుకరంగా ఉండాలి అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, అనుకూల పరిస్థితులు ఇచ్చాడు, అనేక వనరులను దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మన చుట్టూ ఎందరో అభాగ్యులు ఉన్నారు, ఎందరో దయనీయమైనటువంటి పరిస్థితిలో పని చేసుకోవటానికి కూడా ఆరోగ్యం సహకరించిన వారు, మరి పని చేసుకోవటానికి కూడా అవయవాలు లేనటువంటి వారు, మరి ఎందరో కనిపించేటువంటి పరిస్థితులు, వయసును బట్టి ఏ పని చేయలేక పోషణ లేనటువంటి వారు ఎందరో ఉన్నారు. మీకు ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. క్లోరోఫామ్ కనుగొన్నటువంటి మరి సర్ జేమ్స్ యంగ్ సింప్సన్ గారి గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సింప్సన్ గారు మరి ఆయన ఆ దినాన అందరిని ఉద్దేశించి ఆలోచించారు కాబట్టే క్లోరోఫామ్ను వారు కనుగొన్నారు. ఈ రోజున ఎంత మేజర్ సర్జరీస్ అయినా కానీ సునాయాసనంగా డాక్టర్స్ చేయగలుగుతున్నారు, చేయించుకోగలుగుతున్నారు అంటే మరి సింప్సన్ గారి మరి ఆయన యొక్క ఆలోచనే కదా, ఆయన యొక్క పట్టుదలతో ఆ క్లోరోఫామ్ను కనుగొనటాన్ని బట్టే కదా ఈ రోజున ఇంత మరి పెద్ద పెద్ద సర్జరీస్ అనేటువంటివి జరుగుతున్న పరిస్థితులు. ఎదుటివారి గురించి ఆలోచించకపోతే అదే ఆయననే కాదు, దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఈ రోజున మనం అనుభవించేటువంటి ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ కానీ, మనం
జీవించేటువంటి జీవిత విధానాల్లో మనం ఉండేటువంటి మనం అనుభవించేటువంటి ఏ వస్తువులైనా కావచ్చు, ఎదుటివారి మేలు కొరకు ఎదుటివారికి హాని కలగకూడదని చెప్పేసి వారు కనుగొన్నారు కాబట్టి శాస్త్రవేత్తలు ఈ రోజున మనం అనుభవించగలుగుతున్నాం. దేవుడు నా బిడ్డలకి మరి సర్వం ఈ సృష్టి అంతా కూడా అనుకూలంగా ఉండాలని, మేలుకరంగా ఉండాలి అని ఆయన అనుకున్నారు కాబట్టే ఈ రోజున మన మనుగడ సాగుతుంది. సూర్యుని కానీ, చంద్రుని కానీ, సృష్టిని కానీ నిర్మాణంలో దేవుడు మనకి మేలుకరంగానే, హానికరంగా ఉండకూడదు అని అనుకున్నాడు కాబట్టే దేవుడు ఈ రోజున మన జీవితాలు ముందుకు సాగుతున్నాయి. నీవు నేను కూడా సాధ్యమైనంత వరకు ఎదుటివారికి మేలు చేయటానికి, ఎదుటివారికి ఉపయోగకరంగా ఉండటానికి, ఎదుటివారికి సహాయకరంగా సహకారిగా ఉండటానికి, ఆ విధంగా జీవించడానికే దేవుడు ఇలాంటి తరుణాలు, ఈ ఆరోగ్యాలు, ఈ ఆయుష్ అనేటువంటిది దేవుడు మనకిస్తున్నాడు అనేటువంటిది ఈ ఉదయం మనందరం కూడా గ్రహించి, ఆ విధంగా మరి నా కొరకు నేను బ్రతుకుతున్నాను అనేటువంటిది కాకుండా నేను బ్రతుకుతున్నట్టుగా నాతోటి వారు కూడా బ్రతకాలి, నేను అనుభవించినట్టుగా, నేను జీవిస్తున్నట్టుగా, నేను ఏ విధంగా కంఫర్ట్స్ కలిగి ఉన్నానో నాతో పాటు వారు, నా ఇంటి వారు, నాతో పాటు పనిచేసేటువంటి వారు కూడా ఇలా ఉండాలి అని అనుకోవటం అనేటువంటిది నేర్చుకోవాల్సింది. ఇతరులకి మేలుకరంగా, ఇతరులకి మేలు చేసే విధంగా మనం చూసుకున్నప్పుడు మనకు కూడా అట్టి మేలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనందరి జీవితాల్లో కార్యం చేయడుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన ఆయన మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభు శ్రేష్టమైన తలంపు ద్వారా మాతో మాట్లాడారు. ఇప్పటికీ ప్రభు మాలో ఉన్నటువంటి స్వార్థాన్ని బట్టి నా తండ్రి, నేను నాది అనేటువంటి రీతిలో ఇక ఇతరుల గురించినటువంటిది పట్టించుకునే పరిస్థితిలో నా సుఖం, నా సంతోషం, నా సౌఖ్యం, నేనే బాగుండాలనేటువంటి రీతిలోనే మా జీవితాలు సాగుతే పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి వ్యక్తిత్వాలతో, ఇలాంటి మనస్తత్వాలతో, ఇలాంటి ఆలోచన ఆశయంతో నా తండ్రి ఎందరో ఉన్నారు. ఈ ఉదయం ప్రభా, ఒకవేళ మాలో ఇలాంటి తత్వం ఉంటే నా ప్రభా దేవా, మేము వాటిని తీసివేసుకోవటానికి, వాటిని మేము గ్రహించిన ఆయన మాలోంచి తీసివేసుకున్న తండ్రి, ఇతరులకు మేలు చేసే విధంగా, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా మేము చేయగలిగింది చేయటానికి నాయన అట్టి మనసు మేము కలిగి ఉండటానికి, అట్టి బుద్ధిని ప్రభువా మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఈ సృష్టి అంతటిని కూడా మాకు మేలుకరంగా మీరు నిర్మాణం చేశారు. మేము నా తండ్రి అనుభవించిన మేము కూడా నా తండ్రి మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇతరులకి మేలుకరంగా ఉండేటువంటి రీతిలో మా జీవిత శైలిని మార్చండి, ఆ విధంగా జీవింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.